ప్రశ్నశాస్త్రం ఏంటి స్వామి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసి జ్యోతిషాస్త్రం అద్భుతమైంది. ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పుట్టినటువంటి సమయం, తేదీ అంటే ఆ ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటాం. ఆ జన్మ కుండలిని ఆశ్రయించి చెప్పగలిగినటువంటిది ఒక శాస్త్రం. ఒక వ్యక్తి యొక్క ముఖ కవలికల్ని చూసి, నుదుట భాగాన ఉన్నటువంటి ఆ రేఖలను చూసి చెప్పేటువంటిది ఒక శాస్త్రం. ఒక వ్యక్తికి ఉన్నటువంటి హస్తరేఖ సాముద్రికాన్ని బట్టి చెప్పగలిగినటువంటిది. బట్ ఇవేవి మనకు అందుబాటులో లేకపోతే ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీ వివరాలు మనకు తెలియదు. అతని ముఖంలో చూద్దామంటే సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు, నుదుటి రేఖలు కనిపించవు. ఫోన్లో మాట్లాడుతున్నారు, హస్తరేఖ సాముద్రికాన్ని అసలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు అతను పడుతున్నటువంటి బాధలేమిటి, సమీపమైనటువంటి భవిష్యత్తులో తన జీవన గమనంలో ఏర్పడబోయేటువంటి అనుకూల ప్రతికూల పరిణామాలు ఏమిటి, ఇవన్నీ అత్యంత వేగంగా గణించి చెప్పగలిగినటువంటి శాస్త్రం అతి ప్రాచీనమైనటువంటిది. మన పూర్వీకుల నుంచి వచ్చింది, సాక్షాత్తు మహర్షుల నుంచి వచ్చింది. గట్టిగా చెప్పాలంటే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన వల్ల నాకు లభించింది. 9 గ్రహాలకు మారుగా, అంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాలకు మారుగా 9 గవ్వలను తీసుకుని వాటిని విశేషవంతమైనటువంటి మంత్రంతో జపించినటువంటి తర్వాత ఆ వ్యక్తి యొక్క గోత్రనామాల్ని అనుసరించి ప్రశ్న వేస్తే వచ్చినటువంటి అంకెను బట్టి వాళ్ళు ఏ భావనతో ఉన్నారు, వాళ్ళ మనసులో ఏముంది, ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లకు కావలసినటువంటి పరిష్కారం ఏమిటి, ఇవన్నీ కూడా అత్యంత వేగంగా లెక్కించగలిగినటువంటివి. చాలా సందర్భాల్లో సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని మనం చెప్పాం. ఎలాగంటే ఈ 2024-23 సంవత్సరాల్లో ఒక వింత జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులందరూ ఫలానా పార్టీ గెలుస్తుందని, ఫలానా పార్టీ ఓడిపోతుందని చెప్పారు. చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. కానీ కృష్ణమాచార్య చెప్పినటువంటి కొన్ని ప్రిడిక్షన్స్ ఎగ్జాక్ట్గా రావడానికి గల కారణం ఏంటంటే, కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగంలో పనికి మాలిన వైపోవు నవగ్రహంబుల నడక మారేను అని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వం. మనం మెజర్ చేస్తున్నటువంటి గణితాలు, ఖగోళానికి సంబంధించినటువంటి పరిస్థితులు, గ్రహ సంబంధమైనటువంటి పరిస్థితులు, సిద్ధాంతాల్లో కూడా చాలా వ్యత్యాసాలు వచ్చాయి. ఇది గవ్వల శాస్త్రం అని, గువ్వల శాస్త్రం అని చాలామంది దీన్ని తేలిగ్గా తీసి పారేసినటువంటి సంఘటనలు చూస్తాం. కానీ ఇదే సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ ఛానల్స్ వేదికగా సమీపమైనటువంటి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రుడు, అమాత్యుడు తత్సమానమైనటువంటి యోగం ఉందని 3 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అందరూ అన్నారు, అసలు ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కొడంగల్లో ఓడిపోయారు, వారు ముఖ్యమంత్రి ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగం ఉందని, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి తెర మీద బొమ్మలు రాజ్యాల నేలేనన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నాశాస్త్రాన్ని, కాలజ్ఞానంలో ఉన్నటువంటి తత్వాల్ని, ఈ రెండింటినీ క్రోడీకరించుకొని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పబోతున్నారు, వారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉందని 2-3 సంవత్సరాల క్రితం చెప్పాం. ఇవన్నీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహం, ప్రత్యేకించి కాలజ్ఞానాన్ని చదివినటువంటి ఆ పుణ్య ఫలితం. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ చరితార్థమైంది. గవ్వ ప్రశ్న ద్వారా, ప్రశ్నాశాస్త్రం ద్వారా, దీన్ని ఏన్షియంట్ న్యూమరాలజీగా చెప్తారు, ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రంగా చెప్తారు. ఇది గురుదేవుల యొక్క అనుగ్రహ ఫలితంగా నాకు లభించింది, మన పూర్వీకుల నుంచి ఉన్నది. దాని సశాస్త్రీయబద్ధంగా విశ్వ మానవాళి కోసం, లోక కళ్యాణం కోసం, అందరి యొక్క మనుగడలో అందరూ బాగుండాలన్నటువంటి ఆలోచన చేత
భవిష్యత్ అంటే రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదమ్మా. మన జీవితంలో రాబోయే 3 నెలల్లో ఏం జరగబోతుంది.